రౌండ్ అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ కడపలో ఏదైతే హాట్ టాపిక్గా ఉందో ఈ బ్రిడ్జ్, ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఎరముకపల్లి నుంచి బాగరాపేటకు పోయే దారిలో అది సగం బ్రిడ్జ్ పూర్తయి మిగిలిన సగము ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు ఇప్పటివరకు. అంటే సగం చూసినట్టయితే 100% కంప్లీట్ అయింది, మిగిలిన సగం ఇంతవరకు 1% కూడా మొదలు కాలేదు. దానికి అర్థం ఏంటో ఇంతవరకు మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ సగము ఇప్పుడు చూపించేదానికి ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఓట్లు వేస్తే మిగతా సగం చేస్తామని ఇదేమన్నా బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రజలు నాకు చాలా మంది ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడం, కాల్ చేయడం చేస్తున్నారు. అయ్యా మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ ఇబ్బంది ఉంది, బీపీ షుగర్లతో బాధపడుతున్నాము, ఎటువంటి వాహనాలు ఇక్కడ రావాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఒత్తిడి తేండని మరీ చెప్పడం ద్వారా నేను ఇక్కడ వచ్చిన. ఇంతకుముందు చాలా సార్లు నేను ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కానీ అదేవిధంగా చాలాసార్లు మీడియా ద్వారా మేము ఇక్కడున్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలియడం జరిగింది, కానీ ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు మీడియా ముఖంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారితో నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో స్టేట్లో మీదే గవర్నమెంట్, సెంట్రల్లో మీదే ఉంది, కడపలో కూడా మీదే ఎమ్మెల్యే. అటువంటిప్పుడు 2.5 సంవత్సరం అయినప్పటికీ సగం బ్రిడ్జే కట్టినారు, మిగతా సగం ఈ టన్నెల్ కట్టినారు, మిగతా సగం కట్టాలంటే ఇంకా 3.5 సంవత్సరాలు కావాలా? ఎందుకు మీరు ఆపినారు? ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా? ఎందుకు ఇది ఆపినారు? ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు? ఎందుకు పూర్తి చేయట్లేదు? ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడడం మీకు ఇష్టమా? ఎందుకు ప్రజల బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు? ఇటువంటి ఇబ్బంది పడేదానికా మీకు ప్రజలు ఓటేసింది? ఇవన్నీ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. వెంబడే మీరు ప్రజలలో వచ్చి ఈ బ్రిడ్జ్ ఆపేదానికి కారణం చెప్పాలా? ఇది ఎప్పుడు మళ్ళీ మొదలు పెడతారు, ఎప్పుడు వరకు అయిపోతుందనేది చెప్పాలా? దీన్ని మళ్ళీ లోకల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉపయోగించుకోకుండా వెంబడే దీన్ని పూర్తి చేయాలని నేను మరీ డిమాండ్ చేస్తూ సయ్యద్ గోస్పీర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జై హింద్, జై కాంగ్రెస్.